నమస్కారం గురుగారు. దేవతల్లి. శతభిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గుణ స్వభావాలు ఎలా ఉంటాయో తెలియజేయండి గురువుగారు. శతభిష నక్షత్రానికి అధిపతి రాహువు. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు. అయితే ఈ నక్షత్రంలో ఉండేవారు ఏంటంటే రాహు ఎవరమ్మా? సర్పజాతికి సంబంధించిన వాడు. అవునా? సర్పాలకు అధిపతి. అంటే అధిపతి కూడా కాదు, సర్పజాతి అంటే సర్పజాతి కూడా కాదు, రాక్షసయుక్త సర్పది. అంటే పూర్వం ఏంటంటే దైవలోకంలో అందరు అమృతం సేవిస్తూ ఉంటే రాక్షసులు వచ్చేసరికి అమృతాన్ని సేవించడానికి చూస్తే వారి శిరస్సుని ఛేదిస్తారు. ఎవరు? విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో శిరఛేదన చేసినప్పుడు వారికి మరణం లేదు, అమృతం స్వీకరించారు కదా. మరణం లేకపోయేసరికి ఒకరికి పాము తల, ఇంకొకరికి పాము శరీరం పెట్టేసి రాహుకేతులుగా కూర్చోబెట్టేశారు. దేంట్లో? నవగ్రహాలలో. అయితే ఈ రాహు పద్ధతి ఏంటి అని అంటే కన్నింగ్ ఫెల్లో, అది నల్లికుట్ల వేధవా అన్నట్టుగా తిడుతూ ఉంటారు మన పెద్దలు. కానీ వీళ్ళని మనం తిట్టట్లేదు, ఆ నల్లికుట్ల వేషాలు అలా ఉంటాయి వీళ్ళకంతే. ఎందుకో గురువుగారు ఇలా అంటే పక్క వాళ్ళకు పుల్లలు పెట్టి కూర్చుంటారు. దేనికైనా పుల్లలు పెట్టడంలో వీళ్ళు దిట్ట. పుల్లలు పెట్టేసేసి హ్యాపీగా కూర్చుంటారు. విన్నారా? తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళ చూపు కరెక్ట్గా ఎవరినైనా చూశారనుకోండి, కథ ఇంకా వాడి పని అయిపోయింది అని కూడా చెప్పవచ్చు. ఇంకొకటి కూడా వీళ్ళకి పక్క వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేని తత్వాలు వీళ్ళకి ఎక్కువగా వస్తాయి. ఓర్చుకోలేరు. రాక్షస గుణగర జాతులు కదా. అంటే మనకు ఇంకొకటి ఏంటి అంటే అందరూ ఇలా ఉండరు. ఈ నక్షత్రంలో పుట్టినవారు 12 స్థితిగతుల్లో 12 లగ్నాలు ఉంటాయి. మనకు కుండలి ఉన్నది కదా, కుండలిలో 12 హౌజులు ఉంటాయి, అంటే లగ్నాలు అని. ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశి యుక్తంగా లగ్నాన్ని బట్టి అధిపతులు వస్తూ ఉంటారు. అవునా? ఆ తత్వంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళ గుణగణాలు కూడా మారుతూ ఉంటాయి, దానికేం అభ్యంతరం లేదు. కానీ అందరూ ఒకేలాగా ఉంటారని కాదు చెప్పేది, దీని స్వభావం అలా ఉంటుంది. విన్నారా? కాకపోతే ఇంకొకటి కూడా ఏంటంటే అమ్మ, శతభిష నక్షత్రం వారికి కోపము సాధారణంగా వస్తుంది, ప్రేమ సాధారణంగానే ఉంటుంది, అన్నీ ఒక మధ్యమ స్థితిగతికి తీసుకొని వస్తుంది. ఒక మధ్యతరంగా మధ్యరహితంగానే ఉంటారు అన్నట్టు వీళ్ళు. కాకపోతే ఒకటి ఏంటంటే వీరు వాడాల్సింది శ్రీచందనము అని ఉంటుంది తల్లి. ఈ శ్రీచందనము మాత్రమే వాడాలి. మామూలుగా మనకు చందనం ఎక్కడైనా దొరుకుతుంది, కానీ నువ్వు శ్రీచందనం ఇది చూసావారా తల్లి? లేదు గురువుగారు, చూడలేదా? స్వచ్ఛమైన గంధపు చెట్టు చెక్కను తీసుకువచ్చి బాగా దంచిన తర్వాత మళ్ళీ మిక్సీలో వేసి మళ్ళీ దాన్ని గ్రైండర్ చేసి మన జల్లెడ బట్టి దీన్ని కూడా వస్త్రగాయం చేస్తాము. ఒక్కసారి దీని వాసన చూడు, చాలా సుగంధభరితంగా ఉంది. తిరుమలలో మెట్లెక్కినప్పుడు ఇలాంటి సువాసన వస్తుంది గురువుగారు. అవునమ్మా. ఎలా గురువుగారు? వాటర్లో కలుపుకొని పెట్టుకోవాలా? వాటర్లో కలుపుకొని పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే వాస్తవానికి మేము ఏం చేస్తామో తెలుసారా తల్లి, దీన్ని ఎక్కడికైనా ఇలా బయటకు వస్తూ ఉంటాం కదా, బయటకు వచ్చినప్పుడు మాకు స్వెట్ బాగా వస్తుంది ఎవరికైనా, అయ్యగారులకు. ఏం చేస్తా, ఇదే గంధం ఉంటుంది కదా, కాస్త చేతిలో వేసుకుంటా, 2 చుక్కలు నీళ్లు వేసుకొని ఇట్లా కలుపుకొని మొత్తం ఒళ్ళంతా రాసేసుకుంటే సాయంత్రం వరకు దాని సుగంధపు వాసన ఎక్కడికి పో. మన పక్క వాళ్ళకు కూడా నీ దగ్గర ఏంటి నా ఇంత మంచి వాసన వస్తున్నది అని అడుగుతారు. ఏ సెంటు వాడుతున్నావు అని అంటారు. వాస్తవానికి అంటే అది మొహానికి ధరించిన, శరీరానికి రాసిన ఒక అత్యంత ఉన్నత అద్భుతమైన శక్తి మనకు లభిస్తుంది, మనకు దొరుకుతుంది. ఈ చందనం గురువుగారు బయట ఎక్కడా దొరకదు కదా, శ్రీ చందనం, మరి ఎలా గురువుగారు? ఈ చందనం ఎవరికైనా కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్ ఉంది కదా తల్లి, ఆ నెంబర్కి ఫోన్ చేసినటువంటి ఎడల వారికి ఈ గంధాన్ని పంపించడం జరుగుతుంది. దీనికి మాత్రం ఖచ్చితంగా కొరియర్ ఛార్జెస్తో సహా కలిపి తీసుకుంటాము తల్లి. అది కాదు గురువుగారు, ఇది బొట్టు పెట్టుకుంటూ ఇంకెటువంటి పరిహారాలు చేసుకుంటూ వాళ్ళకి మంచి జరుగుతుందో తెలియచేయండి గురువుగారు. సంతోషంగా తల్లి. వారు ఈ బొట్టు పెట్టుకుంటూ మాసంలో ఒక్కసారైనా సరే గణపతి హవనము చేస్తే చాలరమ్మ. గణపతి హవనాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. ఈ గణపతి హవనాన్ని ఆచరిస్తే వాళ్ళకు ఉండేటువంటి సర్వదిష్టి దోషాలు, నరఘోషతో సహా సంపూర్ణమైన నివారణ జరుగుతుంది.